బాలీవుడ్ మాఫియాని తొక్కి పట్టి నార తీసిన సలారోడు అంటున్న ట్రేడ్ అనలిస్టులు. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ని శాసిస్తున్న ఖాన్ల త్రయానికి, కపూర్ల త్రయానికి మెడలు విరిచిన ఒకే ఒక్కడు. మేము మాత్రమే ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉండాలి, మేము మా వాళ్ళు తీసిన సినిమాలే ఆడాలి, మేము తప్ప మా వాళ్ళు తప్ప ఇంకెవరు స్టార్స్గా ఉండటానికి వీల్లేదు అనే కుంచిత స్వభావంతో, ఓర్వలేని కుళ్ళుబోతుతనంతో కుళ్ళిపోయి పాచిపోయిన బాలీవుడ్ మాఫియాని నీళ్లు కాదు ఉచ్చపోసి కడిగాడు. ఈ బాలీవుడ్ మాఫియాని ఎదిరించి ఓడిపోయిన వాళ్ళు, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఒకడు. ఈ పేరు వినగానే అందరి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్, మృదు స్వభావి. ఈ మాఫియా ఆగడాలకు బలైపోయాడు. చనిపోయాడా లేదా చంపేశారా అనేది నేటికి ప్రపంచానికి తెలియలేదంటే బాలీవుడ్ని ఈ మాఫియా ఏ రేంజ్లో శాసిస్తుందో మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి సుశాంత్ సింగ్లు చాలామంది బలైపోయారు. ప్రియాంక చోప్రా, ఏఆర్ రెహమాన్, కంగనా రనౌత్ ఇలా చాలామంది ఈ మాఫియా ఆగడాలకి దెబ్బతిన్నారు. కానీ ఒక నాన్ లోకల్, ఒక తెలుగు జాతి ఆశాదీపం బాలీవుడ్ మాఫియా కూసాలు కదిలేలా తన్నాడు. అందరూ ఒక్కటై ఎన్ని కుయుక్తులు పడినా ఒక్క అడుగు థియేటర్ సామ్రాజ్యం పైన, ఇంకో అడుగు ఈ మాఫియా కుత్తుకలపైన వేసి అదిమి పట్టాడు. ఈ దెబ్బతో బాలీవుడ్ చదరంగం కకావికలం అయిపోయింది. భారతీయ చలనచిత్ర రంగం మాదే, మేమే తోపులం తురుములం అంటూ తొడలు కొట్టి జబ్బలు చచ్చిన వాళ్ళకి తొడలు మెడలు రెండు విరిచేశాడు. సలార్ మూవీని ఆడనివ్వకుండా చేయాలని నిద్రలు కాచి మరీ కుయుక్తుల వలయాలు పన్నారు. ఆనాడు కౌరవులు పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించలేక అభిమన్యుడు ఓడిపోతే, ఈ కలియుగ అభిమన్యుడు మాత్రం కోట్ల మంది తెలుగువారి అండతో ఆ మాఫియాని, పద్మవ్యూహాన్ని ఛేదించి కకావికలం చేశాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ అని ప్రపంచానికి చూపించి మసిపూసి మారేడుకాయని చేశారు. ఈ మాఫియా బాలీవుడ్ చుట్టూ ఒక శత్రు దుర్భేద్యమైన కోటని కట్టారు. ఎన్నో ఏళ్ళు ఆ కోట వైపు చూడటానికి కూడా రీజనల్ మూవీస్ భయపడేలా చేశారు. కానీ ఒకే ఒక్కడు ఒకే వేటుతో ఆ కోటకి బీటలు వారేలా చేశాడు. 100, 200, 300 కోట్లు మాకే సాధ్యమంటూ ఖాన్ల త్రయం కాలర్ ఎగరేస్తున్న సమయంలో బాహుబలి మూవీతో కళ్ళు చెదిరే నెంబర్స్ని చూపించి కాలర్ ఎగరేసిన వాళ్ళ చొక్కాలు విప్పించాడు. ఏ ఖాన్లకి, క్రిటిక్స్కి భూతద్దం వేసి వెతికినా కనిపించనంత ఎత్తులో భారతీయ చలనచిత్ర రంగ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ కడుపుమంట కొన్నేళ్ల పాటు అలాగే ఉంది. బాహుబలి మూవీ తర్వాత వచ్చిన సాహోని దెబ్బతీసి బాహుబలి అనే మూవీ కేవలం అదృష్టమే కానీ శాశ్వతం కాదు, మేమే కింగులమని నిరూపించుకోవడానికి ఆ మూవీని క్రిటిసైజ్ చేశారు. దారుణాతి దారుణమైన రివ్యూలు ఇచ్చేలా చేశారు. వారెంత అరిచి గీపెట్టినా ఆ కటౌట్ ముందు కుక్కలు మురిగినట్లే అయింది. ఆ మూవీ నార్త్లో సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ ఫ్లాప్ అయినా ప్రభాస్ రేంజ్ని తగ్గించలేకపోయాయి. ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ కెరియర్ ఖతం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది మాఫియా. అయినా సరే డే 1 రికార్డులు పెట్టి వాళ్ళ కడుపు మంటని ఇంకా ఎక్కువ చేశాడు. ఎంతో కొంత విజయం సాధించామని సంబరపడింది మాఫియా. కట్ చేస్తే సలార్ మూవీతో వచ్చాడు ప్రభాస్. థియేటర్స్ అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా అన్ని థియేటర్లు డంకీకే ఇచ్చారు. మల్టీప్లెక్స్ల నుండి సింగిల్ స్క్రీన్స్ వరకు ఏ థియేటర్లు కూడా సలార్ మూవీకి రాకుండా అడ్డుకున్నారు. నేను పెద్ద కింకాన్ని, బాలీవుడ్ బాద్షాని అని గర్వంగా చెప్పుకునే షారుఖ్ ఖాన్ తాతయ్య కూడా థియేటర్ రాజకీయాలు చేశారంటే వాళ్ళ బుద్ధి పంది తలలా మారిందనేది నా అభిప్రాయం. అంటే పంది తల ఎత్తి ఆకాశాన్ని చూడలేదు, కేవలం రోడ్ సైడ్ పెంటని, మురికి కాలువ లోతుని మాత్రమే చూస్తుంది. షారుఖ్ ఖాన్ తాతయ్య హౌలే రాజకీయాలు చేసి సలార్ మూవీకి థియేటర్లు రాకుండా మేనేజ్ చేశాడు. పాపం ఈ థియేటర్ల మీద పెట్టిన శ్రద్ధ కాస్త మూవీ స్టోరీ పైన పెట్టి ఉంటే బాగుండేది. అందుకే ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్న చందంగా తయారైంది షారుఖ్ తాతయ్య పరిస్థితి. ఎంతలా అంటే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీ వచ్చి 2 దశాబ్దాలు దాటిపోయినా ఒక థియేటర్లో మాత్రం నిరంతరాయంగా ఆడుతూనే ఉండేది. అదే మరాఠా మందిర్. కానీ షారుఖ్ తాత తన మీద తాను ఆధారపడకుండా వేరొకరి నాశనాన్ని కోరుకుంటూ సలార్ మూవీ విషయంలో చేసిన గబ్బు పని పాపం ఆ థియేటర్ ఓనర్కి కూడా నచ్చినట్లు లేదు. ఈ మరాఠా మందిర్ని షారుఖ్ ఖాన్ ఆత్మగా చెప్తుంటారు. డైనోసార్ దెబ్బకి ఆత్మ కాస్త ప్రేతాత్మగా మారిపోయింది. మరాఠా మందిర్లో షారుఖ్ దిల్వాలే మూవీని తీసేసి కొత్త సినిమా డంకీని కూడా వేసుకోకుండా అన్ని థియేటర్స్లో సలార్ మూవీని వేశారంట. డంకీ మూవీ పోయిన దానికంటే కూడా ఆ థియేటర్లో సలార్ మూవీ వేసుకున్నందుకే ఎక్కువ ఫీల్ అవుతున్నాడంట తాత. ఇక్కడ షారుఖ్ ఖాన్ తాత థియేటర్లు సలార్ మూవీకి ఇవ్వకుండా బాగానే మేనేజ్ చేశాడు. ఆ మాఫియా కూడా ఇక ప్రభాస్ పని అయిపోయినట్లే ఈ దెబ్బతో అనుకున్నారు. సునకానందం కూడా పొందారు. సునకానందం అంటే ఏం లేదు, ఆనందం ఎంతోసేపు ఉండదు అని అర్థం. కానీ సలార్ మూవీ ఫస్ట్ షోతోనే మడత పెట్టి మెడలు విరగొట్టాడు డైనోసార్. దెబ్బకి థియేటర్లు ఇవ్వమని చెప్పిన వాళ్ళందరూ
సిగ్గుతో ముఖం మీద మసిగుడ్డ కప్పుకొని సలార్ మూవీకి ఆ థియేటర్స్ని కేటాయించారు. మళ్ళీ వీళ్ళు సిగ్గుపడడం చూస్తుంటే ఎలా ఉందంటే, పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూసి పెళ్లి కూతురు సిగ్గుతో లంగా ముఖాన్ని కప్పుకుందంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సరిగ్గా వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. మేము తోపులమని కాళ్ళరెగరేసిన వాళ్ళందరినీ బట్టలు విప్పి నడి రోడ్డుపై నగ్నంగా నిలబెట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ మామ ప్రభాస్కి డైనోసార్ అనే పేరు తెలిసి పెట్టాడో తెలియక పెట్టాడో కానీ ఇప్పుడు నిజంగానే డైనోసార్ అయిపోయాడు. ఉన్న అరకొర థియేటర్లలోనే డైనోసార్ కాలు పెట్టాడు. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఎవరైతే థియేటర్లు ఇవ్వమని చెప్పారో మళ్ళీ వారే సిగ్గుతో ఒక్కో థియేటర్లో సలార్ మూవీని ఆడించడానికి రెడీ అయ్యారు. ఈ పరిణామం బాలీవుడ్ మాఫియాకి మింగుడు పడడం లేదు. బాహుబలి మూవీతో మాఫియా కోటకి బీటలు వారేలా చేశాడు. ఇప్పుడు సలార్ మూవీతో ఆ మాఫియా కళ్ళకి రక్తాలు కారేలా చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలందరూ అయితే ఖాన్స్ అయి ఉంటారు, లేదంటే కపూర్స్ అయి ఉంటారు. బాలీవుడ్లో ఈ నెపోటిజం పీక్స్లో ఉంటుంది. ఈ నెపోటిజంకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ లాంటి ఎందరో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ బలైపోయారు. అంటే సుశాంత్ సింగ్ చనిపోయాడు, మిగతా వాళ్ళు చావలేదు, అంతే డిఫరెన్స్. ఈ ఖాన్స్ కపూర్స్ త్రయానికి తోడుగా ఒక అర్ధనారి ఉంది. అతని పేరు ఇంతకీ ఏమని పిలవాలో నాకు అర్థం కావడం లేదు. అందరూ హీరోయిన్స్ చుట్టూ తిరుగుతుంటే ఈమె మాత్రం హీరోల చుట్టూ తిరుగుతుంటుంది. సినిమా నిర్మాణంలో అయినా, డిస్ట్రిబ్యూషన్లో అయినా, ఇలా దేనిలో అయినా సరే వీరిదే ఆధిపత్యం. నార్త్ ఇండియా థియేటర్ సామ్రాజ్యం మొత్తం వీరిదే. ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు రావాలన్నా, వారి సినిమా ఆడాలన్నా, వారు ఎదగాలన్నా వీరి దయాదాక్షిణ్యాలు, కరుణ ఉండాల్సిందే. వచ్చినవాడు ఎవడైనా సరే, ఎంత పెద్ద తోపైనా సరే వీళ్ళ కాళ్ళ ముందు మోకరిల్లాల్సిందే. నాన్ లోకల్స్ అనే కాదు, నెపో కిడ్స్ కాకుండా వేరెవరైనా సరే ఈ మాఫియా వాళ్ళని వదిలిపెట్టదు. ఇప్పుడు ప్రభాస్ కూడా నాన్ లోకలే కాబట్టి అతని స్పీడ్కి కొంచెం బ్రేక్ వేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ చేశాడు డైనోసార్. ఆ దెబ్బకి బాలీవుడ్ మాఫియాకి ముక్కు పగిలి ఇప్పుడు ఏకంగా కళ్ళు తిరిగి పడిపోయే స్థితికి వచ్చింది. సలార్ ఫస్ట్ షోతోనే వార్ వన్ సైడ్ చేసేశాడు డైనోసార్. దెబ్బకి కింగ్ ఖాన్ మూటే ముల్లే సర్దేసుకున్నాడు. థియేటర్లన్నీ ఆక్యుపై చేస్తే సరిపోతుందా, కలెక్షన్స్ కావద్దు. అందుకే డంకీ థియేటర్లన్నీ బాక్సాఫీస్ డైనోసార్కి బదిలీ అయ్యాయి. డంకీ అసలు పోటీలోనే లేకుండా పోయే స్థితికి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ రికార్డుగా ఉన్న బాహుబలిని షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీతో బ్రేక్ చేశాడు. ఆ తర్వాత అట్లీ పుణ్యమాని జవాన్ రూపంలో ఇంకో హిట్ వచ్చింది. అంతే, ఆయన సంబరానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. డంకీ మూవీతో సలార్ని కొట్టేద్దామని కలలు కన్నాడు. అవి కాస్త పగటి కలలు అయ్యేలా చేశాడు ప్రభాస్. అన్ని థియేటర్లు ఆక్యుపై చేసిన డంకీ డే 1 కలెక్షన్స్ 55 కోట్ల గ్రాస్ వస్తే రెండో రోజుకి 30 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. కానీ ఫస్ట్ షోతోనే థియేటర్ల పైన గర్జించాడు ప్రభాస్. బెనిఫిట్ షోతో మూవీ రిజల్ట్ తేలిపోయింది. పోయిన థియేటర్లన్నీ తెప్పించుకొని డే 1 178 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాడు. అంటే డంకీ 4 రోజుల వసూలు కలిపినా కూడా సలార్ డే 1 వసూళ్ళకి సాటి రావన్నమాట. ఇదే స్పీడులో రెండో రోజు 130 కోట్ల గ్రాస్ వసూలు చేసి 310 కోట్లతో డబుల్ స్పీడ్తో ముందుకు వెళ్ళాడు సలార్. సలార్ డే 1 రికార్డ్స్ని పక్కన పెడితే ప్రభాస్ డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ డే 1 కలెక్షన్స్ని కూడా డంకీ మూవీ క్రాస్ చేయలేకపోయింది. ఆదిపురుష్ మూవీ డే 1 140 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. కేవలం హిందీ రీజియన్లోనే 50 కోట్ల గ్రాస్ ఫ్లాప్ టాక్తో వచ్చాయి. కానీ డంకీ మూవీ డీసెంట్ టాక్తో కూడా 35 కోట్లు రాబట్టలేకపోయింది. డంకీ థియేటర్లన్నీ సలార్ మూవీకి రీప్లేస్ చేస్తున్నారు. ఒక నాన్ లోకల్ హీరో, అందులోనూ ఒక తెలుగువాడు బాలీవుడ్ మాఫియాకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఇది అన్ని రీజినల్ మూవీస్కి శుభపరిణామమే అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇది వీడియో. మరోసారి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.